7 Hills టీవీకి స్వాగతం. డెంగీ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిఎంహెచ్ఓ మీడియాతో మాట్లాడుతూ వాతావరణంలో ఏర్పడ్డ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇందుకోసం ప్రజలు పారిశుద్ధ్యం పాటించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 150 డెంగ్యూ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడాలన్నారు. కనీస జాగ్రత్తలు పాటించి సీజన్ వ్యాధులను నయం చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ డబ్బాలు, కొబ్బరి చిప్పలు పరిసరాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రజలు ఖచ్చితంగా దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడాలన్నారు. కనీస జాగ్రత్తలు పాటించి సీజన్ వ్యాధుల నయం చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ డబ్బాల, కొబ్బరి చిప్పలు పరిసరాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రజలు పారిశుద్ధ్యం పాటించడం వల్ల సగానికి పైగా వ్యాధులు నయం చేసుకోవచ్చని సూచించారు. వాటర్ ఫిల్ చేసే ప్రతిసారి కూడా క్లోరినేషన్ కరెక్ట్గా చేయాలి. సో క్లోరినేషన్ అనేది కరెక్ట్గా చేస్తే మనకి నీళ్ళల్లో ఉన్న క్రిములు ఏమైనా కూడా మనకి ఇట్లా డయేరియా కాజ్ చేసేవి కానీ హెపటైటిస్ కాజ్ చేసే క్రిములన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా క్లోరినేట్ చేసిన వాటర్ని పంపించాలని చెప్పాము. కాబట్టి అందరూ కూడా చాలా చోట్ల ఇప్పటికి అన్నీ కూడా దాదాపు రెక్టిఫై చేసేసారు. అందరూ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు. ఇంకా కొన్ని డ్రైనేజ్ కెనాల్స్ అలాంటివి మాత్రం ఇంకా స్టిల్ బడ్జెట్ అవసరమైన ఇష్యూస్ మాత్రం ఇంకా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తాగే నీరు అనేది ఎప్పుడైనా కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా డయేరియా అనేది వస్తే వెంటనే మా ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అలాంటివే వాడుకోవాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడము, వాళ్ళు సీరియస్ అయినాక మళ్ళీ హాస్పిటల్కి వచ్చే లోపల ఏదైనా చనిపోవడాలు అలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దండి. వాళ్ళకేమీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళు అప్పుడప్పటికి ఏదో తగ్గిపోవడానికి ఇచ్చేస్తున్నారు. కొంతమంది బాటిల్స్ కూడా పెట్టడాలు, ఇంజక్షన్ వేయడాలు అన్నీ చేస్తూ ఉన్నారు. సో ఆర్ఎంపీలు ఎవరు కూడా ఇలాంటి పద్ధతులు పాటించకూడదు. పేషెంట్లు సీరియస్ అయ్యేటట్టు వాళ్ళు చేయకూడదు. కాబట్టి అందరూ కూడా అదేవిధంగా ఫీవర్ కేసెస్ అనేవి కూడా మనకి ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు నిల్వ ఉండడము, తర్వాత డ్రైనేజ్ కెనాల్స్ అన్నీ బ్లాక్ అయి ఉండడము, గార్బేజ్ హీప్స్ అనేవి కొద్దిగా ఎక్కడైనా పంచాయతీలలో శుభ్రం చేయకపోవడం వల్ల కూడా మనకి దోమలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి డెంగీ కేసులు అనేవి మన జిల్లాలో ఇప్పటివరకు 150 కేసులు రిపోర్ట్ అయినాయి ఇప్పటివరకు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ డెంగీ దోమ అనేది మంచినీళ్ళలోనే గుడ్లు పెడుతుంది. కాబట్టి ఎక్కడంటే ఏదైనా చిన్న నీటి నిల్వలు కానీ, తర్వాత ట్యాంకులలో వాళ్ళు వాటర్ అనేది స్టోర్ చేసుకుంటున్నారు, డ్రమ్ములలో చేసుకొని దాని మీద మూత పెట్టలేదనుకోండి, ఆ దోమ దాని మీద వాలి అక్కడ గుడ్లు పెట్టేస్తుంది. అవన్నీ మళ్ళీ లార్వాలు అవంతా పెరిగి పెద్దగా డెంగీ దోమలై మళ్ళీ మనకి కరవడం వల్ల డెంగీ జ్వరం అనేది వస్తుంది. సో డెంగీ జ్వరం అనేది చాలా డేంజరస్ జ్వరము. కాబట్టి దీనివల్ల రక్త కణాలన్నీ తగ్గిపోయి మన మనుషులకి సీరియస్ అయ్యి బ్లడ్ అంతా కూడా విరిగిపోయినట్టు అవ్వడం వల్ల సీరియస్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ దోమలు నిలవకుండా ఉండాలంటే మనము వాళ్ళు వాటర్ పట్టుకునే డ్రమ్ములన్నిటి మీద మూతలు పెట్టుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంకుల మీద కానీ మూత పెట్టుకోవాలి. తర్వాత పూల కుండీలు కానీ, టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ దోమ గుడ్లు పెడుతుంది. కాబట్టి వాళ్ళ చుట్టూ పరిసరాలు అనేవి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి చోట్లన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు పడేసి వెంటనే శుభ్రంగా ఉండేటట్టు చేసుకోవడం వల్ల దోమలు పెరగకుండా ఉంటాయి. చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో 1.300 కోట్లు కేటాయించాలని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కుప్పయ్య శెట్టి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం కుప్పయ్య శెట్టి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు, అత్యధిక ప్రజలు చేనేత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 150 ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఎల్ఐసి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇలాంటి ఆధ్వర్యంలో చేనేత నాయకుల సమక్షంలో చేనేత పత్రికా విలేకరులకి నా నమస్కారాలు. అక్కడ పారిశ్రామిక అక్కడ భారతదేశంలో
వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత. ఈ చేనేతపై దాదాపు 36 లక్షల చేనేత మగ్గాలతో దేశంలో జనులు బతుకుతున్నారు. మన రాష్ట్రంలో 1,45,000 చేనేత మగ్గాలు, 1,77,000 చేనేత కుటుంబాలు చేనేత మగ్గాలతో జీవనం చేస్తూ ఉంది. అనుబంధంగా మరి 1,00,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. మన జిల్లాలో చిత్తూరు జిల్లా లెక్కేస్తుంటే 190 చేనేత మగ్గాలు, 355 మంది చేనేత కుటుంబాలు ఉన్నారు. ఒక క్లస్టర్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా సహకార సంఘాలు 11 సంవత్సరాలుగా ఎన్నికలు లేనందువల్ల అది నిర్వీర్యమైపోయాయి. ముఖ్యంగా చేనేత కార్మిక సంఘ నాయకుడిగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, చేనేత కార్మికులకి ప్రధానంగా బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు 2 ప్రభుత్వాలు 200 కోట్లే కేటాయించినాయి. రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు కేటాయించాలని. అదేవిధంగా ప్రధాన సమస్య ఏమంటే, ఇంతసేపు మార్కెటింగ్ గురించి కలెక్టర్ గారు కూడా చెప్పినారు. మాకు 0 GST కావాలి, చేనేత వస్త్రాలకు 0 GST కావాలనేసి. అదేవిధంగా గతంలో మనం 2014-19 ప్రాంతంలో చేనేత కార్మికులకి అమలు చేసిన పథకాలన్నీ ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరుకుంటున్నాం. అవి చేనేత కార్మికులకు LIC పథకము, ఇన్సూరెన్స్ పథకము, అదేవిధంగా ఆరోగ్య బీమా పథకము, అదేవిధంగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా తప్పదని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు వాహన చోదకులను హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం సర్కిల్ వద్ద హెల్మెట్ పై వాహన చోదకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిత్యబాబు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపే వాహన చోదకులకు జరిమానా విధిస్తామన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే హెల్మెట్ తప్పనిసరి అన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడిపే వాహనదారులను తనిఖీ చేయమని స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే అన్ని రకాలైన రికార్డులను తనిఖీ చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్ 3 months సస్పెండ్ అవుతుంది. 3 months సస్పెండ్ అవుతుంది, 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. హెల్మెట్ పెట్టుకుంటే నీ రికార్డ్స్ ఏమున్నాయని కూడా అడగము. హెల్మెట్ పెట్టుకున్నారంటే మీకు మీ కుటుంబం పట్ల, సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి మేము ఇగ్నోర్ చేస్తాము, వదిలేస్తాము. హెల్మెట్ లేకపోతే అన్ని రికార్డ్స్ అడుగుతాము, ఫైన్ 1000 రూపీస్ వేస్తాము. 3 months డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మీరు మా కోసం పెట్టుకోవద్దండి, మీకోసం, మీ కుటుంబం కోసం పెట్టుకోండి. మీకు మీ కుటుంబం పట్ల, మీ పట్ల బాధ్యత లేకపోయినా ప్రభుత్వానికి మాకు బాధ్యత ఉంది. మీకు ఏం చేయాలనో అవి మేము చేస్తాం. మంచిగా చెప్తున్నాము. అది మీరు బుర్రకు ఎక్కించుకోకపోతే ప్రభుత్వం ఇచ్చిన అధికారం మేరకు ఫైన్లు వేస్తాం. మీరు ఇబ్బంది అవుతారు, గంటల తరబడి మీ యొక్క టైం వేస్ట్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకుంటే మీకు అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. మీకు ఏమైనా నష్టం ఏముంటుందంటే చెమట పట్టడము, చుండ్రు రావడము, మీ అందమైన ముఖాన్ని పక్కన వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టరేమో అనేటువంటి బాధ ఉంటాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. వార్డు కార్పొరేటర్లతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత మొట్టమొదటి రాజకీయపరమైన చేరికలు అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నుంచి చేరికలు మొదలు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున బలంగా విజయం సాధించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే విశాఖలో కాలుష్య సమస్య చాలా ఎక్కువగా ఉందని, దేశంలోనే వాయుజల కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంగా విశాఖ ఉందన్నారు. కార్పొరేటర్లుగా కాలుష్య నియంత్రణ బాధ్యత వారిపై ఉందన్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి తన పరిధిలో ఉందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. చెర్రిపోతుల ప్రసాద్ గారు, జనసేన పార్టీలో జాయిన్ అయిన వైసీపీ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్స్ అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరినీ
జనసేన కుటుంబానికి ఆహ్వానిస్తున్నాను. అందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఉదాహరణకి పేడిశెట్టి ఉషశ్రీ గారికి, అలాగే నా స్నేహితుడు ఆనంద్ సాయి గారి కజిన్కి, చాలామంది నాకు వ్యక్తిగతంగా కొంతమంది తెలుసు, పార్టీ పరంగా కొంతమంది తెలుసు, గతంలో జనసేనలో కూడా చేశాను. వెరీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గత 10 yearsగా ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా, పొలిటికల్ జాయినింగ్. సో నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం. మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది, మన రాష్ట్రం బాగుండాలి, విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం, ప్రయాణం చేసాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, సో వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒక్కోసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు. సో మాకు జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చేవాళ్ళం, మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మీరు ఎదగాలని కోరుకునేవాడిని, దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొకమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆల్రెడీ పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా వారితో మమేకమై అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ, తెలంగాణ డ్రైవర్లు ఏపీ వారిపై మానవత్వం చూపండని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాజధాని గడువు తీరగానే హైదరాబాద్లో ఉండకూడదంటూ తెలంగాణ వారు అడ్డుకుంటున్నట్లుగా తెలిసిందని, ఇది సరికాదన్నారు. ఇది 2000 కుటుంబాలకు సంబంధించిన అంశమని, ఏపీలో రాజధాని పనులు ప్రారంభం కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని ఆకాంక్షించారు. అప్పటి వరకు సాటి ఏపీ డ్రైవర్లపై మానవత దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఆర్జీలు తీసుకున్నారు. ఆల్ ఇండియా పర్మిట్తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబ్లు నడుపుతున్న తనను తెలంగాణ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు ఏపీ డ్రైవర్లు జనసేనాని దృష్టికి తీసుకెళ్లారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసిందంటూ ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆర్జీని స్వీకరించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇది మన ఉమ్మడి రాజధాని నుంచి. సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారీ అంతా ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లోకల్ సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మన మోటార్ ఫీల్డ్కి ఒక 2000 మంది ఉంటాం సార్. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపం, దాదాపు 2000 మంది ఆంధ్ర డ్రైవర్స్ ఉమ్మడి రాజధాని పరిధిలో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని, తెలంగాణ టెంపరీ పర్మిట్ తీసుకొని ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. దాదాపు ₹1,00,000 ఈ లోన్ తీసుకొని పోస్ట్ మన ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు. సో అంటే ఇది నాకు రాత్రి నా దృష్టికి వచ్చింది, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. నా అపీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి, అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం, ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ, తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ, వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కూడా ఎవరికి ఉద్దేశం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు మన ఉమ్మడి రాజధానికి ఉన్నాం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు తీసుకొని బండ్లు నడుపుకుంటూ వెళ్ళారు, ఇంకా నడుపుకుంటూ ఉన్నారు. నడుపుకుంటా ఉంటే ఈ పరిస్థితుల్లో మనకి గొడవలు దేనికి? నా అప్పీల్ టు తెలంగాణ డ్రైవర్ సోదరులకు కూడా నా అప్పీల్ ఏంటంటే, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ బాగు కోసం కోరుకునే వ్యక్తుల్లో నేను చాలా బలమైన వ్యక్తిని.
ఆంధ్ర రాజధాని కూడా ఇక్కడ బలంగా ఎందుకు ఉండాలి, లేదంటే ఆంధ్ర అభివృద్ధి ఎందుకు ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే ఈ భవిష్యత్తులో ఇలాంటి రాకూడదనే, ఉత్పన్నం అవ్వకూడదనే నా కోరిక. అందుకనే ఆ పరిధిలోనే మేము చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాం. 1-2 లక్షలు లోన్లు తీసేసుకున్నాం. మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి. ఇక్కడ నిజంగా నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ, ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే మనందరం కార్మిక సోదరులందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడిని. సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న, హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి. మీరు వేరు మేము వేరు కదా, మనందరం ఒకటే కాదు. ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను. కొంచెం మాకు సమయం ఇవ్వండి. పాపం డ్రైవర్ సోదరులకి, ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి. సమయం అని కోరుకుంటాను ముందస్తుగా. చేనేత కార్మికులు తయారు చేసే నాణ్యమైన ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన పెంచి మార్కెటింగ్ పెంచడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో 10వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని, వారికి అవసరమైన యంత్రాలు, షెడ్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కృషి చేస్తామన్నారు. చేనేత కార్మికులలో చాలా వరకు నిరుపేదలు ఉంటారని, వీరి ఆరోగ్య భద్రత, వృత్తిపరంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలలో, నగరాలలో డిమాండ్ ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ కల్పించేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. జిల్లా సచివాలయం, సబ్ రిజిస్టర్, ప్రభుత్వ ఆసుపత్రులు, జెడ్పీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద స్టాల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు అవసరమైన బ్యాంక్ లోన్లు, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై రానున్న సమావేశాలలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని 10 మంది నేతన్నలను జిల్లా కలెక్టర్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత శాఖ డెవలప్మెంట్ అధికారి వెంకటేశ్వర్లు, నేతన్నలు పండరినాథ్, కుప్పయ్య, వాసు, కృష్ణయ్య, నీలకంఠం, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రతి మార్నింగ్ గ్రీవెన్స్ టైంలోనే మీరు రోజు వచ్చి ఒక స్టోల్ వేయాలి. 4-5 10 మంది ఒక స్టోల్ వేయాలి. అది నేను పర్మిషన్ ఒక నెల 10 మంది, ఒక నెల 10 మంది, ఒక నెల 10 మంది ఇప్పుడే కూడా కొంతమంది కొంటాను చేస్తాను. ఇది ఇప్పుడు ఇంకా కాకుండా మున్సిపల్ షాప్స్ ఉన్నాయి, ఏమైనా అక్కడ అవకాశం ఉంది, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. మీరు కావాలంటే మీరు ఇది ఒకరిద్దరు ప్రపోజ్ చేసి కనీసం ఒక 40 మందికి, ఒక 100 మందికి ప్రతిరోజు ఇంట్రాక్షన్ ఉంటుంది. ఎక్స్పోజర్ సమస్య మన కార్మికులకు సంబంధించి వాళ్ళ ద్వారా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సపోర్ట్ కావాలి, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఆర్థికంగా అలా మషినరీ కోసం, ఎలా ఒక షెడ్ కోసం ఎలా సపోర్ట్ చేయగలుగుతాము, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బేసిక్లీ పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు, ఆరోగ్యం బాగాలేకపోతే ఏమైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా ఒక ఇన్స్టిట్యూషన్ మెకానిజం ఉండాలి, లేదంటే ఈరోజు చర్చ చేశాము. ముఖ్యంగా మార్కెటింగ్, ఎందుకంటే హ్యాండ్లూమ్స్ వేరే, టెక్స్టైల్ వేరే, మెకనైజ్డ్ వేరే, బై హ్యాండ్ ఒక ప్రోడక్ట్ వేరే రకంగా తయారవుతుంది. వాళ్ళ ప్రోడక్ట్ చూస్తే అంటే క్వాలిటేటివ్ ప్రోడక్ట్, లైక్ కాటన్ ప్రోడక్ట్, సిల్క్ ప్రోడక్ట్, చాలా క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. సో ప్రజలకి ఒక అవగాహన రావాలి. అంటే హ్యాండ్లూమ్ అంటే ఒక లగ్జరీ ప్రోడక్ట్. హ్యాండ్లూమ్ అంటే ఇప్పుడు మార్కెట్లో హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ దొరకట్లేదు. మనం బేసిక్లీ మెట్రో సిటీస్కి వెళ్తే, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై అటు వెళ్తే అక్కడ హ్యాండ్లూమ్స్ అంటే వేరే రకరకాలుగా ఒక ట్యాగ్ ఉంటుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కర్ణాటకలోని సదాశివగఢ్ వద్ద కాళీ నదిపై బ్రిడ్జి కుప్ప కూలిపోయింది. గోవా, కర్ణాటక మధ్య ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో NH-66 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి 1 గంటకు బ్రిడ్జి మీద లారీ వెళ్తున్నప్పుడు ఘటన జరిగిందని, లారీ నదిలో పడటంతో స్థానిక మత్స్యకారుల డ్రైవర్ను రక్షించినట్టు కార్వార్ పోలీసులు తెలిపారు.
చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా జయరామయ్య పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఇన్స్పెక్టర్ల బదిలీలో భాగంగా పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చందులను మర్యాదపూర్వకంగా కలిశారు. రోజు శ్రీ ఎస్పీ గారు చిత్తూరు వారి ఉత్తర్వు మేరకు డిటిఆర్పి నుంచి చిత్తూరు 1 టౌన్కి వచ్చి చాట్ తీసుకోవడం అయింది. ఈ చాట్ తీసుకున్న సందర్భంలో ప్రజలకు తెలియజేయాలంటే ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరికీ న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెబుతూ అసంఘిక కార్యాల మీద తగు చర్యలు తీసుకునేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా లా అండ్ ఆర్డర్ అన్ని విధాల అందరికీ సమానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు మరియు కార్యక్రమాలపై మహిళా సంఘ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరూ తడి, పొడి చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు స్థలం కేటాయించి 4 లక్షల రూపాయలు మంజూరు చేస్తారన్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాత్రిపూట ఫాంగింగ్ మరియు ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో సీగలపల్లి వార్డు నెంబర్ 2 సంబంధించి ఎస్ఎల్ఎఫ్ మీటింగ్కి వచ్చాను. ఇందులో మా ఆర్పి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రజలకి ఈ యొక్క పరిశుభ్రత ఎట్లా మరియు పురపాలక సంఘ పరిధిలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ ఇచ్చినాయి, ఇది కొత్తగా హౌసింగ్ 4 లక్షల రూపాయలు కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది 10 లక్షల వరకు ఈ పొదుపు సంఘాలకి వడ్డీ లేని రుణాలు కానీ, 5 లక్షల రూపాయల వ్యక్తిగత రుణాలు వడ్డీ లేకుండా ముద్రా రుణాలు కానీ రకరకాల పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఎస్ఎల్ఎఫ్ సభ్యులకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ఊళ్ళో సమస్యలు కూడా అన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ ఊళ్ళో నీళ్ళు రావట్లేదని అక్కడక్కడ కొంచెం లైట్లు, ట్రైన్లు, రోడ్లు ప్రాబ్లం చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. పురపాలక సంఘ పరిధిలో మేమే సర్వే చేసి చక్కగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రతిరోజు రాత్రిపూట ఈ యొక్క చెత్త సేకరణ కమర్షియల్ ఏరియాస్లో చేస్తున్నాము. రెసిడెన్స్ ఏరియాలో ఉదయం నుంచి 10:30 దాకా మార్నింగు ప్రతి ఇంటికి వాహనం పంపించి డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫాగింగ్ చర్యలు కూడా తీసుకున్నాము. ప్రతిరోజు రాత్రిపూట ఒక 2 వార్డులు ఫాగింగ్ చేస్తాము. అదే కాకుండా స్ప్రేల ఆపరేషన్స్, ఈ సీజనల్ డిసీజ్కి సంబంధించి అబైడ్ స్ప్రే చేయడం కానీ, ఆయిల్ బాల్ చేయడం కానీ, ఈ యొక్క దోమల నియంత్రణ కూడా అన్ని చర్యలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో చేపట్టడం జరిగింది. కుప్పం డీఎస్పీగా పార్థసారథి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం ఊపుతామని హెచ్చరించారు. అక్రమంగా మద్యం, గంజాయి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పంలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో బీట్లను పెంచి ఎటువంటి సమస్యల దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్థసారథి, నేను గతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా స్పెషల్ బ్రాంచ్ విజయవాడ కమిషనరేట్లో పనిచేశాను. అక్కడ నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక్కడికి ఎస్డిపిఓ కుప్పంకి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈరోజు 9:30కి జాయిన్ అయ్యాను. ముఖ్యంగా కుప్పంలో సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఈ
గాంజా తాగే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నారని తెలిసింది. ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండడం వల్ల మనకి తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఈ గాంజా వస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ క్వాంటిటీస్లో. దానివల్ల విద్యార్థులు కూడా పాడే అవకాశాలు ఉంటున్నాయి. దాని మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెడతాం. అలాగే ఈ బైకులు నడిపే పిల్లలు కూడా సైలెన్సర్స్ అవి ఎక్కువ సౌండ్ వచ్చే పెట్టుకొని దానివల్ల కూడా కొంత సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. వాటి మీద కూడా క్షేమంగా యాక్షన్ తీసుకుంటాము. అలాగే ఇతరుల చోరీలు కూడా మనకి బార్డర్ పోలీస్ స్టేషన్ బార్డర్ సబ్ డివిజన్ కాబట్టి ఇది కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అఫెండర్స్ వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అటువంటి కేసెస్ కూడా చాలా మటుకు రిపోర్ట్ అయినాయని తెలిసింది. వాటి మీద కూడా సరైన చర్య తీసుకుంటాం. బీట్ సిస్టమ్ని రైజ్ అప్ చేస్తాం. బీట్ సిస్టమ్ ద్వారా కానీ డే బీట్ అంటే నైట్ బీట్స్ వేసేసి ఇటువంటివన్నీ కరెక్ట్ చేస్తాం. అలాగే కుప్పంకి కావాల్సిన విధంగా శాంతి భద్రతలు రాజీ లేకుండా డ్యూటీస్ చేసి మా సబార్డినేట్స్ అందరినీ కూడా గేరప్ చేసి కుప్పంలో ప్రశాంతత ఉండేటట్టు ప్రయత్నం.